వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. గుడ్లగూబ ధైర్యం. ఒక పెద్ద అడవిలో చాలా జంతువులు సంతోషంగా జీవించేవి. ఆ అడవిలో ఒక చిన్న గుడ్లగూబ తన తల్లిదండ్రులతో ఉండేది. కాని అది చాలా భయపడే స్వభావం కలిగినది. చిన్న శబ్దం వచ్చినా, పెద్ద జంతువులు కనిపించినా వెంటనే భయంతో గూళ్ళో దాక్కుంటూ ఉండేది. ఒకరోజు ఆ అడవికి దగ్గర్లో పెద్ద అగ్ని అంటుకుంది. పొగ, మంటలతో అడవి కాస్త భయంకరంగా మారిపోయింది. అన్ని జంతువులు భయంతో పరుగులు తీశాయి. కాని గుడ్లగూబ మాత్రం తన గూళ్ళో దాక్కుని, ఇప్పుడు వెళ్ళకూడదు, నేను బయటికెళితే ఎవరైనా నన్ను తినేస్తారేమో అని భయపడిపోయింది. అప్పుడు ఒక చిన్న అరుపు గుడ్లగూబ చెవికి వినపడింది. అది చూసేసరికి ఓ చిన్న పిట్ట చెట్టుపైన చిక్కుకుపోయింది. పొగతో ఆ పిట్ట ఎక్కడికీ వెళ్లలేక భయంతో కొట్టుమిట్టాడుతోంది. గుడ్లగూబ తొలిసారి తన భయాన్ని పక్కన పెట్టి ఆలోచించింది. ఇప్పుడు నా భయం గురించి కాదు, ఆ పిట్టను కాపాడాలి అని అనుకుంది. అది తన రెక్కలు విప్పుకుని మంటల మధ్య ధైర్యంగా ఎగరసాగింది. ఆ చిన్న పిట్టను మృదువుగా తన ముక్కుతో పట్టుకుని సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్ళింది. ఆ తర్వాత అడవి మళ్లీ మామూలు స్థితికి చేరుకుంది. జంతువులందరూ గుడ్లగూబ ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాయి. నువ్వేనా అంత భయపడే గుడ్లగూబా, నువ్వు ధైర్యంగా ఆ పిట్టను కాపాడావు అని ప్రశంసించాయి. అప్పుడు గుడ్లగూబ చిరునవ్వుతో చెప్పింది, ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయాన్ని దాటి మంచి పని చేయడం. నీతి. ధైర్యం అనేది భయం లేనిదే కాదు, భయాన్ని ఎదుర్కొని మంచి పనులు చేయగలగడమే. Thank you so much for watching. Please like, share and subscribe.